రాదా నీకే తప్పు బావా. నీలాంటి అబ్బాయిని ఏ అమ్మాయి అయినా ప్రేమిస్తుంది. ఈ లోకంలో అన్నిటికంటే విలువైనది ప్రేమ. ఆ ప్రేమ పొందాలని ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది రాదా. నిజమే బావా, ప్రేమించడం తప్పు కాదు, కానీ ఆ ప్రేమలో పడి కర్తవ్యాన్ని మర్చిపోకూడదు. చదువులు ఎంతవరకు వచ్చాయి? ప్రస్తుతం డిగ్రీ పూర్తయింది, ఖాళీగానే ఉంటున్నాను బావా. అవునా? అయితే పెళ్లి చేసుకుని అత్తవారింటికి వెళ్ళవలసిన టైము దగ్గర పడింది అన్నమాట. ఓ బాబా, నాకన్నా ముందు నువ్వే పెళ్లి చేసుకో. అయినా ప్రస్తుతం నువ్వేం చేస్తున్నావు? రాదా సివిల్ స్కిల్ ప్రిపేర్ అయ్యా. రిజల్ట్ రాగానే హైదరాబాద్ లోనే అదే బావా, నువ్వు తప్పకుండా పోలీస్ ఆఫీసర్ అవుతావు. అదే అన్నయ్య, ఈ పాటకి లైట్స్ ఆపిన తర్వాత కొద్దిగా టైం అవుతుంది. మంచం ఒకటి వేస్తారు, అలా అయినప్పుడు లైట్స్ ఆఫ్ చేయాలి. నీలాంటి వాళ్ళు పోలీస్ ఆఫీసర్ చెప్తారు ఆలోచన మొదలవుతుంది. కర్తవ్య నిర్వహణలో ఎవరిని తల వంచుకుంటా డ్యూటీ చేసి నా కర్తవ్యాన్ని నీతిగా నిజాయితీగా నిర్వర్తిస్తాను రాదా. సరే బావా, అలా కూర్చో, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. రాదా ఇప్పుడు వద్దులే కాఫీ. అదేంటి బావా, కాఫీ తాగపోతే నేను ఫీల్ అవుతాను. ఇప్పుడే మా ఫ్రెండ్ బయలులోకి వాళ్ళ ఇంటికాడ కాఫీ తాగే వస్తున్నాను. పర్వాలేదు బావా, నువ్వు ఈలోగా పేపర్ చదువుతూ ఉండు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. అలాగే రాదా, నీ మాట దేనికి కాదనాలి. అయ్యో చూడు బావా, నా చేతి కాఫీ చదివితే నువ్వు ఈ జన్మలో మర్చిపోలేదు తెలుసా. అవునా? మామయ్య కాఫీతో సరిపెట్టుకుంటున్నావా? మరేం కావాలి? ప్రస్తుతానికి కాఫీ సరిపెట్టుకుంటా. అయ్యో మాటల్లో పడి మర్చిపోయాను. అతను చూడాలి, లైట్ కొడతారప్పుడు లైట్స్ ఆపాలి. రాదా నీ మనసులో ఉన్న మాట
ముందు లైట్ అయ్యి ముందు లైట్ ఫ్రంట్ లైట్ అలానే సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం సాక్షిగా కలపని బంధం సాక్షిగా కలపని బంధం మెల్లగా కరగని రెండు మనసుల దూరం సాక్షిగా కలపని బంధం లైట్స్ ఆఫ్ ఏ టైకి నువ్వు అలాగే ఉంది
పట్టుకిది స్వామి వద్దులే స్వామి స్వామి ఎవడెవడు నా తపస్సును భంగం చేసింది ఎవడు? ఓహో బొర్రలు పైందిలాగా ఒళ్ళు ఆగుతాండో స్వామి నేను బాగా రాపడ్ను ఎవడా బడవా, ఇలా వచ్చావు? స్వామి మీకు తెలీదా నా మాస్టర్ గొర్రె అంటే ఒక 100 గొర్రెలు ఒక మాస్టర్ గొర్రె ఆ గొర్రె ఎప్పుడు ఈ మడకే తిరుగుతుంటది ఆ పక్క మొంతలోని నీళ్ళు తాగాలి ఆ పక్క స్వామి ఎంత ఒరే బడవా, ఇవి నా గోచి దుక్కోవడానికి తెచ్చినవి ఇవి. గోసు దుఃఖంగా తెచ్చినావా మరేమో నేను దొరకలేదు నీకు ఆ పక్క మొంతలో నీళ్ళు ఉన్నాయా నేను ఉతుక్కుంది నీకేటు బడవా, నీ పళ్ళ బుద్ధి పొగిలించుకున్నావు కదరా. మరశంభురా మరశంభు. హిమాలయాల నుంచి తెచ్చిన పర్వతాల నుంచి తెచ్చిన తీర్థం ఉందిరా ఇది. రోజు కొర్ర ఏ సారి కాలంలో తెలిపోతే గిల్లిగెత్తుకెళ్ళి తగ్గి కూడా చేస్తారు కొర్ర గిల్లిగెత్తుకెళ్ళి చెందకాయలు పడిపోయి అక్కడ వెళ్తాంటే లోపు చూడలే బయటికి అన్న స్వామి మరి హిమాలయ పర్వతాలు అంటారు కదా ಇಲ್ಲಿ కొండల్లాగా ఉంటుంది అవేనా ఫోను ఒక్క నిమిషం ఫోన్ వచ్చింది ఫోను హలో ఇంటి అవకాశం మాట్లాడా అన్నా హలో బాబు నేను గోనా రాపడ్నా ఇప్పుడు మాట్లాడుతూ కుయ్యమంటుంది అదే మారేటు కాదు ఇప్పుడు ఐడియా అంటారు కదా జీవితం మార్చేద్దాం అంటారు నా జీవితం ఎలాగా మారితే అది కాదు బాబు మన మెడికల్ షాప్ రావణ దగ్గరికి వెళ్ళి 50 రూపాయలు వేసినాను ఏటా ఓషా మరి మా వాడు కాలుకి 10 పైసలు పడుతుంది అంటాడు మా వాళ్ళు అందరు నాకేం ఎల్లుడు అంటారు సిగ్నల్స్ లేవు అది కాలుకి 10 పైసలు చెయ్యికి 5 పైసలా నువ్వు తెల్లగా ఎయిర్టెల్ వేసుకోవాలా అది కాలు నిగుడుతుందా నిగుడుతుందా అయితే లోపిట్లయితే అసలు నిగుడుతుంది ఏటో పోతాను బాబా ధన్యవాదాలా కౌలుకి నాకా నీకు నేను నువ్వు నాకు ధన్యవాదాలు అయితే దసరాకు రా గట్టి తినే తెలుదుగా స్వామి అనుకోకండి మరి మధ్యలో ఫోన్ వచ్చింది మీకు డిస్టర్బెన్స్ అయిపోయింది ఏటో స్వామి మరేమో మరి నా మక్కలు కూడా తప్పిపోయింది అదే ఎదకొస్తుంది 4-5 మాసాలు కొంత బయటపోద్ది ఈ తీర్థం నువ్వు తీసుకెళ్ళు దానికి పనికొస్తుంది నీకు తీర్థమా సామె తీర్థం ఏడు చెయ్యాలా ఈ తీర్థం చేతిలో వేసుకొని ముఖం పైన చల్లుకుంటే పిల్లలు లేని వారికి పిల్లలు పుడతారు నాయన పిల్లలు డాక్టర్ పోసి డాక్టర్ కొద్దిగా పట్టునైనా వద్దండి అయిపోయింది కింద కాలిపోతుంది స్వామి చెప్పు భక్త మరేం లేదు స్వామి మా దానికి నాకు చెప్పు భక్త ఓ స్వామి వెనకానికి తిరుగుతా పెట్టాడు పొడి చెప్పలేదు ముందుకు రారా స్వామికి వినబడ్డం లేదు కదా స్వామి గారు మరి మా ఆవిడకి నాకు పెళ్ళి అయ్యి 4-5 సంవత్సరాలు అయ్యాయి చెప్పునే 4 సంవత్సరాలు ఏమైంది వచ్చేసి వాపు ఆవిడ నాకు చింత అయితే మరి పెళ్ళి అయ్యింది కానీ రోజు పని పిల్లలు లేరు ఆవిడ వల్ల నాకు పిల్లలు పోతాయి అది రోజు గూడానికి పోతే వెళ్ళిపోతే
మరి నేనేం పని చేస్తాను దొడ్డు గారి మేడదేవుడు ఇరిచినాడు కొడుకు కదా లేకపోతే చేయలేకపోను అది కాదు స్వామి మరి పెళ్ళైన 4 సంవత్సరాలు అయ్యిందండి పిల్లలు లేదు మరి ఏం చేయమంటారు మీరు సార్ అయ్యవరా ఆయన భక్త రోజు నువ్వు మందలోకి వెళ్ళి తొమ్మిడి పత్రాలు కదా ఆయన. అవును స్వామి మందలోకి వెళ్ళకపోతే గోరులు పోతాయి. సర్లే కానీ ఈ రోజు నుంచి ప్రతిరోజు మా ఇంటికి రాత్రిళ్ళు పంపేసి నువ్వు మందలోకి వెళ్ళి తొంగుడిపో, నేను చూసుకుంటాను. విన్నారా అందరూ విన్నారా? చూడండి రోజు ఇటు దగ్గర తోలిలా ఈ కమాండలేమి మోపేతాడు. నాకేం పిల్లలనే పిల్లలు నేను అక్కడ కాపలా కాసుకోవాలి ఆయనకు దువ్వాలని దగ్గర స్వామి అయిపోయావు కానీ మేడ దేవుడు పక్కన దుడ్డు గారు ఒక చెప్పే చెప్పాడు నాటకాలు ఆడతాను అలా అయితే నీకు పిల్లలు పుట్టరు భక్త. మా ఆవిడ అలాంటిదా ఎప్పుడే సేట్ అవుతుంది బేగంటే ఎవరింటి దూరిపోతుంది మనిషి వస్తుంది. స్వామి మరి మా ఆవిడకి పిలుస్తాను వస్తుందా? నచ్చినా చూడ నీకు కూడా నేనా దీని గొప్ప వాళ్ళుకోబోయే అంతే పిల్లగాని అడుగు వస్తాంటే ఈ సంవత్సరం తీసుకెళ్ళిపోయండి ఇక నీ పిలిచినాడో లేదా అప్పుడు తిరగేస్తాడు ఆ వస్తువులండి నేను పిలిచినాను అదే నీకు పని ఇటు ఇటు స్వామి చిన్న పని పడింది రామి భక్త నా దగ్గరికి నువ్వు రావాలి తప్ప నీ దగ్గరికి నేను రాకూడదు నాయన. వస్తాను. ఇప్పుడు మా ఆవిడ నువ్వు పిలిచినావు నేను పిలిచినాను స్వామి. భక్త నువ్వే పిలిచావు కానీ చేయవలసిన పని నాకు చాలా ఉంది ఆయన. కొంచెం దారం కొంచెం బాగా వేస్తాను అరిగిపోగలవు వెళ్ళి 10 లక్షల గంటలు తిరిగి నేను చేసుకుంటా ఇదొచ్చా ఆడి పీపు ఆడితే మరి నా పీపు అవును బాగుంటారు. భక్త అలా చేయకూడదు నాయన. తప్ప నువ్వు పామించుకుని తప్పలేదు నేను పొడిస్తే నీకు తప్ప ఇవన్నీ నాకు వచ్చా రాయి నువ్వు ఇటు నేను జనకే తాగరా పట్టుకో ముందు పట్టు నీకు అందుకే నేను పిల్లలు పట్టట్లేదు. మొత్తం కట్టేసింది ఎప్పుడు పడతారు పిల్లలు చెప్పు. బాగున్నట్లు అండి స్వామి మీరు ఏడు చేస్తారు నాకు తెలియదండి. నేను మా అందరికి వెళ్ళిపోమంత అంటారు మా ఆవిడ నీ దగ్గర ఎడతాను మీరు ఏడు చేస్తారో మా ముందు చెప్పండి. భక్త నేను ఏమీ చెయ్యను. నా కమాండలం కర్రతో అందరూ విన్నారు కమాండలం కర్ర ఆవిడ మొఖము ఎందరో అనుసరి మొఖమని అదేలా మరి ఇంకేంటి మనకు తెలియదా? వీడికి ఇది ఏ యమాలయ పర్వతం తపస్సు చేసినాడంటే ఈ మధ్య 2 బైకులు ఇది పారొచ్చినాడు ఎక్కడికి వీడే హిమాలయ పర్వతాలా నచ్చిమే మరి ఆడేమో స్వామి ఏమో నీకేటో చేసేస్తాను అంత నీకు ఇష్టమేనా? మా నాపేళ్ళం గొప్ప డేట్ తెలీదు. నేను గోరిలో గోడి వేసుకుని వెళ్ళిపోగానే ఎవరి ఇంట్లో వెనకాల దూరు పాట పర్వతాన్ని పాకలు వెళ్ళిపోయిన కేంద్రాలు పార స్వామి నాయన స్వామి ఓయ్ సరే మీరు అన్నట్లో చేద్దాం. అలాగే నెత్తిన కోయిలా నిలబడిపోతావు కానీ ఇలా వస్తే కలిసి చేశాను స్వామి నువ్వు వదిలిపోయింది నా ఎడకి తిరిగి చెప్తాను
టంకి వేసిన నువ్వు కట్టేసి గలవు టంకి తగిలిపోయింది అనుకో మరి రేపు అరిసి పట్ల ఇచ్చిన మాజాళ్ళవు నీ యొక్క ముందే చెప్పు సర్వ చెప్పలేదు అది అనకమ్మ ముందే చెప్పాను మన ఇద్దరికి ఆడలేదు చూసుకుని మనోడు ఎట్టమొత్తడు తీసేస్తాడు ఫోటోలు తీయగలవు స్వామి ఓయ్ స్వామి మరి ఆవిడకి మీ దగ్గర నుంచి నేను ముందుకు వెళ్తాను మీరు అలా చేస్తారు నోట్లను మా నోట్లను వందలు పట్టేసింది పని అవుతుంది నువ్వు కాపాడు నేను తొమ్మిడిపోతాను నువ్వు చేసుకో సాంగ్
వెరీ గుడ్. పిలిస్తే నీకు డాన్స్ నన్ను ఎదిరించే ధైర్యం ఈ పిచ్చి జనానికి లేదు. చూడు, ఒంటరిగా ఉన్న వాళ్ళంతా ముందు ఎలా మాట్లాడాలో నేర్చుకో. ఈ మొహం చూస్తేనే తెలుస్తుంది నేర్పితే నేర్చుకునేవాడు అని. ఇప్పటి వరకు నేను చూసిన ఇంకా ఎక్కడ 20 సాంగ్లు? నీ అందం ఎంతో ఎత్తు, నీ అందం నువ్వు 11 12